హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. పంచాయతీ సెక్రటరీ పేపర్ 1లో నుంచి ముఖ్యమైన బిట్స్. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఎంతకు మించకూడదని తెలిపింది. 45%. ప్రజలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికైన వ్యక్తి రాజ్యాధినేతగా ఉండే ప్రభుత్వ విధానాన్ని ఏమంటారు? రిపబ్లిక్. అనుసూచిత జాతివాణి అనే పేరుతో ప్రతి 3 నెలలకొకసారి ఈ మ్యాగజైన్ను ఏ జాతీయ కమిషన్ విడుదల చేస్తుంది? షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్. రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి ఏ సందర్భంలో తాత్కాలికంగా రద్దు చేస్తారు? జాతీయ అత్యవసర పరిస్థితి. హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు తొలగిస్తారు? పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ట్రపతి. జాతీయ భారత న్యాయ వ్యవస్థ లక్షణం. ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ, స్వాతంత్ర వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ. గోపాలకృష్ణ అయ్యంగారి కమిటీ దేనికి సంబంధించినది? కేంద్ర మంత్రి మండలి సంస్కరణలకు. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం పొందే ప్రాంతం ఏది? లే, జమ్మూ కాశ్మీర్లోని. నర్మదా బచావో ఆందోళనను ఏ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టారు? సర్దార్ సరోవర్. దేశంలో మేలురకం కరెంటును ఉత్పత్తి చేస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రం ఏది? నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. నేలలు పుట్టుకను అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారు? పెడాలజీ. జిల్లా ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? జిల్లా పరిషత్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ప్రాదేశించిన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలంటే ఉండాలి. రాజ్యాంగంలోని అధికరణం 170ని సవరించాలి. ఎన్డీసీపీని విస్తరించండి. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్గా బాధ్యతలు ఎవరు స్వీకరించారు? శక్తికాంత దాస్. ప్రపంచ మెట్టుభూముల దినోత్సవాన్ని మొదటిసారిగా ఏ దేశంలో నిర్వహించారు? ఇరాన్.
ఛాత్ర సమాజ్తో ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధం ఉన్నది? ఆనంద్ మోహన్ దాస్. నాకు ఒక రక్త బొట్టు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? సుభాష్ చంద్రబోస్. నవ్యాంధ్రం నా జీవిత కథ గ్రంథకర్త ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. కండలేరు ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో కలదు? నెల్లూరు. ఒక రాష్ట్ర సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువను అంచనా వేయి పద్ధతి? వస్తు ఉత్పాదక పద్ధతి. తలసరి ఆదాయాన్ని ఏ విధంగా గణిస్తారు? స్థూల జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగాహారం చేసి. జీడిపిలో పన్ను ఆదాయం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండొచ్చని అంచనా వేశారు? 12.1%. ఎన్నికలు, కరువు కాటకాల లాంటి సందర్భాల్లో 2 నుంచి 6 నెలల కాలానికి ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ను ఏ విధంగా వ్యవహరిస్తారు? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం 3వ దశ ఈ దేశాల్లో కనిపిస్తుంది? అభివృద్ధి చెందిన దేశాలు. అన్ని విధాలైన వస్తువులు, ఆదాయాలు, రుణాల ద్వారా సేకరించిన మొత్తం క్రింది ఏ నిధి కింద జమ అవుతుంది? సంచిత నిధి. సుస్థిర అభివృద్ధి అనే భావన మొదటగా ఏ సదస్సులో ప్రవేశపెట్టారు? వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 9వ షెడ్యూల్లో ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినట్లు ఏ సెక్షన్ తెలియజేస్తుంది? సెక్షన్ 68. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.